తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో టీడీపీ ఇన్ఛార్జి నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. నియోజకవర్గ నలుమూలల నుండి విచ్చేసిన కార్యకర్తలు, నాయకులు శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గ్రేట్ విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రంలో కూటమి పాలన అద్భుతంగా సాగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్పమ్మా ఒక్క నిమిషం. భయపడుతున్నాను. కొంచెం బుర్రపై కట్టాలి. రెండు బాటిల్ చేయండి.
అందరికీ నమస్కారం. ఈరోజు గ్రేట్ విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ అనపర్తి మండలంలో అనపర్తి నియోజకవర్గం కార్యకర్తల తరఫున ప్రజల తరఫున ఆయనకు బర్త్డే విషెస్ చెప్తూ ఈ విధంగా ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కేక్ కటింగ్ చేసి అందరూ కూడా ఆయనకు విషెస్ చెప్పడం జరిగింది. ఇదే విధంగా ఆయనకి దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి ఆయన ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు మా అధినాయకుడైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా మొట్టమొదటిసారి ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఆయన అభిమానుల మధ్యన రామకృష్ణారెడ్డి గారు, మూలారెడ్డి గారి అభిమానుల మధ్యన ఇక్కడ రామవరం గ్రామంలో జరుపుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఇంత పెద్ద వ్యక్తి మా నాయకుడిగా ఉన్నాడు, ఈ కూటమికి అధినాయకుడిగా ఉన్నారు, రాష్ట్రాన్ని ప్రగతి బాటలో తీసుకెళ్తారని మాకు సంపూర్ణ నమ్మకం ఉంది. ఆయన పుట్టినరోజుని ఈరోజు చాలామంది కార్యకర్తలు, ఎక్కడా లేనటువంటి కార్యకర్తలు, ఆ శక్తి, ఆ దృఢ సంకల్పం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఉంది. ఎంత వయసు వచ్చిన వాళ్ళైనా కూడా 40 సార్లు 50 సార్లు కూడా రక్తదానం ఇవ్వడానికి రెడీగా ఉన్నారంటే అది కూటమి నాయకులకు ఉన్న చిత్తశుద్ధి, ప్రజా శ్రేయస్సు కోసం, అహర్నిశలు సొంత ప్రయోజనాల కోసం కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం పోటీపడి పనిచేసే ఒక నాయకులు ఈ పార్టీకి ఉండడం, ఇక్కడ అనపర్తి నియోజకవర్గం ఉండడం, ఇది నల్లమిల్లి కుటుంబం చేసుకున్నటువంటి అదృష్టం. ఈరోజు ఆయన ఇంకా ఉన్నత స్థానాలు కాదు, మన దేశాన్నే, దేశ రాజకీయాల్లోనే ఒక ప్రకీర్తి సాధించిన చంద్రబాబు నాయుడు గారికి మాలాంటి యువత చాలా స్ఫూర్తి తెచ్చుకుంటుంది. ఆయన చూసినప్పుడల్లా ఆయనకు సొంతం అనేది ఏదీ లేదు, ఎప్పుడూ ఫ్యామిలీ టైం అనేది కూడా ఇవ్వకుండా అహర్నిశలు ప్రజల కోసం, నాకు ప్రజలు ఈ అవకాశం ఇచ్చారు, ఇంకా ఉన్నత స్థాయిలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా తెలుగువారి ఖ్యాతి కోసం, తెలుగువారి కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని అదే జాడలో ఈరోజు లోకేష్ అన్న గారు కూడా నడుస్తూ ఉన్నారు. ఇలాంటి లీడర్లు మా పక్కన ఉన్నారు. వాళ్ళ పక్కన ఏది ఏమి అని ఇంగిత జ్ఞానం లేని లీడర్లు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. అది మా జనాలు అదే ఆ భేదాలనే చూసుకొని ఈరోజు మాకు మంచి మ్యాండేట్ ఇచ్చారు. మేము ప్రజలకు మంచి చేసుకుంటూ ముందుకు పోతాము. పెద్ద ఆయన బర్త్డే రోజు కూడా వారి భార్య గారు అయినటువంటి భువనేశ్వరి గారు అన్నా క్యాంటీన్లకు 76 లక్షలు విరాళం ఇవ్వడం జరిగింది. అంటే 76 లక్షలు విరాళం ఇచ్చి ప్రతిసారి ప్రజల ఆకలిని తీర్చాలనే ఒక కోరిక వాళ్ళలో గట్టిగా ఉంది కాబట్టి అన్న క్యాంటీన్లు, మూసిన అన్న క్యాంటీన్లను తీసేసి ఈరోజు ఒక మంచి మెసేజ్ జనాల్లోకి ఇవ్వాలనుకుంటున్నారు. మీరు కూడా దాతలుగా ముందుకొచ్చి పేదవాళ్లకు అన్న క్యాంటీన్ల ద్వారా మీరు అన్నం పెట్టడానికి వాళ్ళకి సహకరించండి అని. అందుకే అన్ని విధాలుగా అన్ని 175 నియోజకవర్గాల్లో అక్కడ కూడా ప్రోగ్రాంలు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఆయన ఎంత వయసు వచ్చినా కూడా ఒక ఎవర్ రెడీ యంగ్స్టర్గా 18 గంటలు పనిచేస్తూ ఉన్నారు 76 ఏళ్ల వయసులో కూడా. ఇది చూసి అర్థమవుతా ఉంది రేపు మనకి ఎంత మంచి ముఖ్యమంత్రి మనం ఉన్నామో, మన ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎంత అగ్రగామిగా ఆంధ్ర రాష్ట్రం నిలబడబోతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ద గ్రేట్ విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు. వారికి అనపర్తి నియోజకవర్గం కూటమి తరఫున హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వారు ఆయురారోగ్యాలతో ఇదే విధమైన రాష్ట్రం కోసం కృషి చేయాలని, వారికి ఆ శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటా ఉన్నాం. ఇవాళ భారతదేశ రాజకీయ నాయకుల్లో ఒక ప్రత్యేకత కలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా స్థితప్రజ్ఞతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ 4వసారి ముఖ్యమంత్రిగా ఉండి ఒక రికార్డు సృష్టించిన వ్యక్తి. ముఖ్యమంత్రిగా పదవి చేయటం కాకుండా దాన్ని ఒక బాధ్యతగా భావించి రాష్ట్ర అభివృద్ధి కోసం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన కోసం ఐటీ పరిశ్రమను తీసుకురావడంలో విశేషమైన కృషి చేసి ఇవాళ హైదరాబాద్ యొక్క రూపురేఖలు మార్చిన గొప్ప వ్యక్తి. అదేవిధంగా ఇవాళ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, సంపద సృష్టించాలని కృషి చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇవాళ భారతదేశంలో పెట్టుబడులు వచ్చే రాష్ట్రాలను చూస్తే భారతదేశానికి వచ్చే పెట్టుబడుల్లో 25% ఆంధ్రప్రదేశ్కి రావడం గమనార్హం. అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా దక్షత పైన ఉన్న నమ్మకంతో ఇవాళ పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇవాళ ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇటు అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కళ్ళుగా భావించి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఇవాళ 45 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని ఏకతాటిపై నడిపించడమే కాకుండా అనేక మంది
తనకు ఎదురుగా నిలబడినా కూడా వారందరినీ ఎదుర్కొంటూ ఇవాళ 4వసారి కూటమిని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఇవాళ రాష్ట్ర సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం కట్టుబడిన వ్యక్తికి ఆ శక్తినిచ్చి భగవంతుడు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మేలు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొక్క మారు వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో వారి జన్మదినం సందర్భంగా అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడే ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరలా మరిన్ని కార్యక్రమాలు మిగిలిన మండలాల్లో కూడా నిర్వహించడం జరుగుతూ ఉందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు.